శ్లోకాల భారతం పూర్తయ్యాక గణపతి వ్యాసుడికో పరీక్ష పెట్టాడు. మహర్షి మీరేమనుకోకపోతే ఒక్క మాట, ఈ మొత్తం 1700 శ్లోకాల భారత సారాంశాన్ని ఒక్క శ్లోకంలో చెప్పగలరా అన్నాడు. నువ్వు అన్నావు కాబట్టి నేను కూడా సవాలుగా తీసుకుంటున్నానయ్యా. నువ్వు ఒక్క శ్లోకంలో చెప్పమన్నావు కదా, నేను అర శ్లోకంలోనే చెబుతా అన్నాడు ఆయన. సగం శ్లోకంలో చెబుతా, ఒక్క శ్లోకం కూడా అక్కల. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 1700 శ్లోకాల భారతమైన, 14,093 శ్లోకాల భాగవతమైన, 24,000 శ్లోకాల రామాయణమైనా, చతుర్వేదాలైనా, 6 శాస్త్రాలైనా, ఏదైనా సరే మొత్తం ప్రపంచంలో ఉండే 1,000 గ్రంథాల సారాంశం ఒక్కటే. అది సగం శ్లోకంలో చెబుతున్న ఆ విషయాన్ని సగం శ్లోకంలో చెప్పాడు. అసలు విషయం సగం చెప్పాడు వ్యాసుడు. అంటే అది ఇలా చెబుతాను అనే విషయాన్ని సగం చెప్పాడు, మిగిలిన దాన్ని సగం చెప్పాడు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులకు ఉపకారం చేయడం పుణ్యం, అపకారం చేయడం పాపం.